నమస్తే వెల్కమ్ టు మార్నింగ్ ఎడిషన్ నేను శివాని బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఇవాళ యాదాద్రి భద్రాచలం మునుగోరులో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన భద్రాచలంలో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం నేడు పులివెందులకు జగన్ పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్న ఏపీ సీఎం సాయంత్రం బీజేపీ సీఈసీ భేటీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల చేసే ఛాన్స్ నేడు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల సంఘం సమావేశం రెండో జాబితాలో అభ్యర్థుల ఎంపికపై చర్చ నేడు బీజేపీ జనసేన టీడీపీ ఉమ్మడి సమావేశం 3 పార్టీల సీట్లు అభ్యర్థుల ఎంపికపై చర్చ విశాఖలో అల్లు అర్జున్ సందడి చూసేందుకు ఎగబడ్డ ఫ్యాన్స్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పేదలు సొంత స్థలంలో ఇల్లు కట్టుకునేందుకు 5 లక్షల ఆర్థిక సాయం అందించే ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రాచలంలో శ్రీకారం చుట్టనున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారెంటీల అమల్లో భాగంగా ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సాయం అందించనుంది. అయితే దశల వారీగా రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేద అర్హులందరికీ ఈ పథకం వర్తింపజేయనున్నది ప్రభుత్వం ప్రకటించింది. అయితే స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణానికి 5 లక్షలు అందజేస్తారు. స్థలం లేని నిరుపేదలకు ఇంటి స్థలంతో పాటు 5 లక్షలు ప్రభుత్వం అందిస్తుంది. సొంత స్థలంలో ఇల్లు కట్టుకునే వారికి ఉపయోగపడేలా వివిధ రకాల ఇంటి సామానులు డిజైన్లను ప్రభుత్వం రూపొందించనుంది. అయితే తప్పనిసరిగా ఒక వంటగది టాయిలెట్ ఉండేలా కొత్త ఇంటి నిర్మాణ పనులను తీర్చిదిద్దునున్నారు. ఇక ఇదే అంశం మీద పూర్తి సమాచారం మా ప్రతినిధి వెంకట్రావు ఫోన్ ద్వారా అందిస్తారు. వెంకట్రావు చెప్పండి. ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి రేవంత్ రెడ్డి భద్రాద్రి జిల్లా పర్యటనకు వస్తున్నారు. ఈ భద్రాద్రి జిల్లా పర్యటనలో ప్రధానంగా కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా కొన్ని పథకాల్లో భాగంగా సొంత ఇంటి నిర్మాణ పథకాన్ని భద్రాద్రి కొత్తగూడెం భద్రాచలం రామాలయ సన్నిధిలో ప్రారంభించనున్నారు. ఆ తర్వాత ఆయన అధికారులతో సమీక్ష జరుపుతున్నారు. ఈ రోజు ఉదయం హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరే రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట చేరుకొని అక్కడ ప్రత్యేక పూజలు బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ప్రారంభోత్సవంలో పాల్గొన్న అనంతరం ఆయన 12 గంటలకు భద్రాచలంలో సారపాకలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు చేరుకుంటారు. సారపాక నుంచి ఆయన భద్రాద్రి రామాలయానికి వచ్చి రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పూజలు నిర్వహించిన అనంతరం అక్కడే దగ్గరలో ఏఎంసీ మార్కెట్ లో ఏర్పాటు చేసినటువంటి సభా కార్యక్రమంలో ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. లాంఛనంగా ప్రారంభించిన అనంతరం ఆయన భోజనం కార్యక్రమాన్ని ముగించుకొని ఆ తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధికారులతోనూ ఆ తర్వాత రామాలయ అధికారులతోనూ ప్రత్యేకంగా సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమీక్ష సమావేశం అనంతరం హెలికాప్టర్ ద్వారా మణుగూరులోని ప్రజాదీవన సభలో సాయంత్రం 4 గంటలకు పాల్గొంటారు. 5 గంటల వరకు ఈ సభ కార్యక్రమం ముగించుకొని 5 గంటల తర్వాత తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. అయితే ప్రత్యేకంగా ప్రధానంగా మొదటిసారి ఈ కార్యక్రమానికి జిల్లాకు వస్తున్నటువంటి రేవంత్ రెడ్డి భద్రాద్రి కొత్తగూడెం కానీ భద్రాద్రి రామాలయ నిర్మాణానికి సంబంధించినటువంటి ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తారని ప్రత్యేక కార్యక్రమాలు ప్రారంభిస్తారని కూడా ఈ ప్రాంత ప్రజలు ఆశాజనకంగా ఎదురు చూస్తున్నారు. గత ప్రభుత్వంలో 9.5 సంవత్సరాల కాలంలో సీఎం కేసీఆర్ భద్రాద్రి రామాలయ నిర్మాణానికి 100 కోట్ల రూపాయలు, అదేవిధంగా కరకట్ట నిర్మాణానికి ఆ ప్రాంత అభివృద్ధికి 1000 కోట్ల రూపాయలు ఇస్తానని చెప్పినప్పటికీ కూడా ఎప్పుడు కూడా 1 రూపాయి నిధులు కూడా విడుదల చేయకపోవడంతో ఈ ప్రాంతం అంతా వెనకబడి ఉందని చెప్పేసి ప్రజలు భావిస్తున్న నేపథ్యంలో ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ఇక్కడికి వస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా రామాలయ అభివృద్ధి కానీ ఇక్కడ భద్రాద్రి ఏరియా అభివృద్ధి కానీ నిధులు కేటాయిస్తారని భావిస్తున్నారు. ప్రధానంగా భద్రాద్రి రామాలయానికి గుర్తుంచుకొని అక్కడ భద్రాచలాన్ని టెంపుల్ సిటీగా ప్రకటించాలని చెప్పి కూడా ఆ ప్రాంత వాసులు ఎప్పటి నుంచో కోరుతా ఉన్నారు. దాన్ని ప్రకటన చేసే అవకాశం ఉంటుందని
ఆ మేరకు ఆయన ప్రకటించాలని చెప్పేది కూడా ఈ ప్రాంతవాసులు కోరుతున్నారు. మరోపక్క ఈ భద్రాచలం గిరిజన ప్రాంతం కావడంతో ఈ గిరిజన ప్రాంతాల్లోనే ఆ గిరిజన అభివృద్ధికి ఐటీడీఏ కూడా ఆయన ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తారని భావిస్తున్నారు. ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనతో ఆయనతో పాటు డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు ఇతర మరికొంతమంది మంత్రులు కూడా పాల్గొనే అవకాశం ఉందని భావిస్తున్నారు. శివాని. రైట్, థ్యాంక్ యూ వెంకట్రావు. లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు మునిగిపోయింది కమలం పార్టీ. ఇప్పటికే మొదటి జాబితా విడుదల చేసిన బీజేపీ ఇప్పుడు సెకండ్ లిస్ట్ పై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా ఇవాళ సాయంత్రం బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ కానుంది. సాయంత్రం 6 గంటలకు ఈ భేటీ జరగబోతుంది. ఈ భేటీలో లోక్సభలో పోటీ చేసే బీజేపీ అభ్యర్థుల రెండో జాబితాను సిద్ధం చేయబోతున్నారు. అయితే సెకండ్ లిస్ట్ లో దాదాపు 150కి పైగా లోక్సభ అభ్యర్థులను ఖరారు చేయబోతున్నట్లుగా కమలనాథులు చెప్తున్నారు. అయితే ఇదే అంశం మీద పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ఇన్ లో రెడీగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి. శివాని, నేడు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరుగుతుంది. నిన్న వివిధ రాష్ట్రాల్లో కోర్ కమిటీ సమావేశాలు ఉండడం వల్ల వివిధ రాష్ట్రాలకు చెందిన అధ్యక్షులు అందుబాటులో లేకపోవడం వల్ల నిన్న జరగవలసినటువంటి కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం వాయిదా పడింది. అదే సమావేశాన్ని ఈ రోజు సాయంత్రం ఢిల్లీలో నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో దాదాపుగా రెండో జాబితాలో పేర్లను ప్రకటించేటువంటి పార్లమెంట్ అభ్యర్థుల పేర్లను కోసం కసరత్తు జరుగుతుందని చెప్పవచ్చు. ఇప్పటికే ముఖ్య నేతలందరూ అక్కడ ఉన్నటువంటి జాబితాను ఒక ఫిల్టర్ చేశారని చెప్పవచ్చు. అయితే దాదాపుగా 150 మంది అభ్యర్థులతో కూడినటువంటి రెండో జాబితాను ఎన్నికల షెడ్యూల్ ముందు కంటేనే విడుదల చేసే అవకాశం ఉంది. మొన్న జరిగినటువంటి కోర్ కమిటీ సమావేశంలో వివిధ రాష్ట్రాల నుండి వచ్చినటువంటి పేర్లను పరిశీలించారు. ఈ రోజు కేంద్ర ఎన్నికల కమిటీలో అంటే వారికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను సేకరించినటువంటి వాటిని అన్నిటిని పరిశీలించి టికెట్ల కేటాయింపు ఏ బలాలు బలహీనతలపై వారు బేరేజీ వేసి ఆ పేర్లను ప్రకటించే అవకాశం ఉంది. అందులో భాగంగా తెలంగాణలో మరో 8 అభ్యర్థులను ప్రకటించవలసిన అవసరం ఉంది. అయితే నిన్న జరిగినటువంటి సమీకరణలు దాదాపుగా నిన్న ఒక 4-5 ముఖ్య నేతలందరూ వివిధ పార్టీలకు చెందినటువంటి నేతలు నిన్న ఢిల్లీలో బీజేపీలో చేరి కాషాయ కండువా కప్పుకున్నారు. ముఖ్యంగా ఖమ్మం నుంచి జలగం వెంగళరావు, అదేవిధంగా మహబూబాబాద్ నుండి సీతారాం నాయక్, అదేవిధంగా ఆదిలాబాద్ నుండి నాగేష్ లాంటి నేతలందరూ చేరారు. వాళ్ళను కూడా ఈ జాబితాలో వాళ్ళ పేర్లను కూడా పరిశీలించే అవకాశం ఉంది. దాదాపుగా వాళ్ళ పేర్లు కూడా ఖరారయ్యే అవకాశం ఉందన్నటువంటి సమాచారం మనకు ఉంది. ప్రధానంగా ఆదిలాబాద్ సిట్టింగ్ ఎంపీ అంటే అక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ ఎంపీని మార్చే ఉద్దేశంతోనే పార్టీ మొదటి నుండి తన నిర్ణయం ప్రకటించలేదు. సిట్టింగ్ ఎంపీలకు 3 ప్రకటించినా కూడా ఆదిలాబాద్ ఎంపీ మాత్రం సోయం బాబురావు పేరును అంటే దాదాపుగా పెండింగ్ లో పెట్టారు. అక్కడ నుండి వచ్చినటువంటి మాజీ మంత్రి, మాజీ పార్లమెంట్ సభ్యుడు నాగేష్ కు కేటాయించే అవకాశం ఉందన్నటువంటిది పార్టీ వర్గాల్లో వినిపిస్తుంది. ఈ రోజు కూడా 8 మందిలో దాదాపు 6 మంది పేర్లను తెలంగాణలో ప్రకటించే అవకాశం ఉంది. దాదాపుగా 150 మంది పేర్లలో ఈ 6 పేర్లు ఉండే అవకాశం ఉందని చెప్పొచ్చు. ఈ రోజు కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో ఈ బీజేపీ అంటే ఎన్నికల మేనిఫెస్టో మీద కూడా రాష్ట్ర అధ్యక్షులతో ప్రత్యేకంగా చర్చించే అవకాశం ఉంది. రేపు అంటే తీసుకునేటువంటి మేనిఫెస్టోలో రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రధాన సమస్యలు, ప్రధాన ఎజెండాను కూడా ఈ కేంద్ర ఎన్నికల కమిటీలో చర్చించే అవకాశం ఉందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.
లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ చేసింది. ఇప్పటికే మొదటి జాబితా ప్రకటించిన హైకమాండ్ సెకండ్ లిస్ట్ పై కసరత్తు చేస్తుంది. ఇందులో భాగంగా ఇవాళ సాయంత్రం కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ కానుంది. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే అధ్యక్షతన జరగనున్న సమావేశంలో పార్టీ సీనియర్ నేతలు పాల్గొంటారు. రెండో జాబితాను ఫైనల్ చేయనున్నారు. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే మొదటి జాబితా ప్రకటించిన హైకమాండ్ సెకండ్ లిస్ట్ పై కసరత్తు చేసింది. ఇందులో భాగంగా ఇవాళ సాయంత్రం కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ కానుంది. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే అధ్యక్షతన జరగనున్న సమావేశంలో పార్టీ సీనియర్ నేతలు పాల్గొంటారు. రెండో జాబితాను ఫైనల్ చేయనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. నరేష్, చెప్పండి. ఇవన్నీ రెండో జాబితా విడుదల చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కసరత్తులు ముమ్మరం చేసింది. అందులో భాగంగా ఈ రోజు సాయంత్రం ఢిల్లీ ఏఐసీసీ ఆఫీస్ లో సాయంత్రం 6 గంటలకి కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ అవుతుంది. ఇందులో ప్రధానంగా మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, అస్సాం తో పాటు మరికొన్ని రాష్ట్రాల మీద చర్చలు జరుపుతారు. ఆయా రాష్ట్రాల్లోని అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ సంబంధించి చర్చలు జరిపి రెండో జాబితాను విడుదల చేస్తారు. అదే సమయంలో మొదటి జాబితాలో కాంగ్రెస్ ఇప్పటికే 39 మంది అభ్యర్థులను ప్రకటించింది. అందులో తెలంగాణ నుంచి 4 పేర్లను ప్రకటించింది. ఇతర పేర్లకు సంబంధించి సామాజిక సమీకరణాలు కుదరని కారణంగా మిగిలిన స్థానాల్లో అభ్యర్థుల ఎంపికను వాయిదా వేసింది. వాటి మీద కూడా మరొకసారి ఈ రోజు కసరత్తులు జరిపి కనీసం మరొక 10 స్థానాలకు సంబంధించి ఈ రోజు అభ్యర్థులు ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే బీజేపీ మొదటి జాబితాలో 195 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఈ రోజు రెండో జాబితాను ప్రకటించేందుకు బీజేపీ పెద్దలు ఢిల్లీలో భేటీ అవుతున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ సైతం రెండో జాబితా విడుదల మీద కసరత్తులు మొదలు పెడుతోంది. అయితే కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక ఆలస్యానికి కొన్ని రాష్ట్రాల్లో ఇంకా పొత్తులు కుదరలేదు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని బలంగా ఎదుర్కొనేందుకు ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు పలు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలతో కాంగ్రెస్ పొత్తులు కుదురుతుంది. కానీ సీట్ల పంపకాలు, సర్దుబాట్లు, సీట్ల అవగాహన ఇంకా నేపథ్యంలో ఆలస్యం అవుతుంది. అయినప్పటికీ కాంగ్రెస్ బలంగా ఉన్న రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక చేసే ప్రక్రియను కొనసాగిస్తోంది. అందులో భాగంగానే ఈ రోజు రెండో జాబితా మీద కాంగ్రెస్ పార్టీ కసరత్తు జరుపుతుంది. సాయంత్రం 6 గంటలకి ఢిల్లీలో ఏఐసీసీ వేదికన ఈ సమావేశం కొనసాగుతుంది. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. నిన్న రాహుల్ గాంధీ తలపెట్టిన భారత్ జోడో న్యాయ యాత్ర గుజరాత్ లో కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే పార్టీ సీనియర్ నాయకులు జయరాం రమేష్ ఒక ప్రకటన చేశారు. ఈ రోజు రెండో జాబితా మీద కాంగ్రెస్ కసరత్తులు జరుపుతుంది. అందులో ప్రధానంగా రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, అస్సాం తో పాటు మరికొన్ని రాష్ట్రాల మీద మేము కసరత్తు జరిపి రెండో జాబితాను విడుదల చేస్తామని చెప్పి కూడా జయరాం రమేష్ ప్రకటించారు. అయితే ఈ సమావేశానికి సోనియా, రాహుల్ గాంధీ సైతం హాజరయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే నిన్న ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఒక తీర్మానం చేసింది. గాంధీ కుటుంబం నుంచి ఎవరైనా ఒకరు ఉత్తరప్రదేశ్ నుంచి పోటీ చేయాలి అని చెప్పి ఉత్తరప్రదేశ్ పిసిసి నేతలు తీర్మానం చేశారు. ఎందుకంటే ఉత్తరప్రదేశ్ లో 2 స్థానాలు ఉన్నాయి. రాహుల్ గాంధీ గతంలో అమేధి నుంచి ప్రాతినిధ్యం వహించేవారు. కానీ గతంలో అమేధి నుంచి ఓటమి పాలైన తర్వాత రాహుల్ గాంధీ మరోసారి వయనాడ్ నుంచి బరిలోకి నిలుస్తారు. ప్రతి జాబితాలో రాహుల్ గాంధీ పేరును కాంగ్రెస్ ప్రకటించిన నేపథ్యంలో సోనియా గాంధీ ఇప్పటికే ప్రత్యక్ష రాజకీయాలను గుడ్ బై చెప్పేశారు. రాజస్థాన్ నుంచి ఆమె రాజ్యసభకు ఎంపికయ్యారు. కాబట్టి ఆమె ఇంతకాలం ప్రాతినిధ్యం వహించిన రాయ్ బరేలీ నుంచి ప్రియాంక గాంధీని బరిలోకి దింపాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాదిస్తున్నప్పటికీ ప్రియాంక గాంధీ మాత్రం పోటీకి సత్యమిరా అంటున్నారు. అంటే సోనియా గాంధీ ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై చెప్పడము, ప్రియాంక గాంధీ పోటీకి నిరాకరించడము, రాహుల్ గాంధీ వయనాడ్ నుంచి పోటీ చేస్తే యూపీలో ఉన్న 80 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాల్లోనూ గెలుచుకోలేకపోతే అధికారంలోకి రావడం కల్లా అన్న ఉద్దేశం కాంగ్రెస్ పార్టీ కసరత్తు జరుపుతా ఉంది. అందులో భాగంగా ఈ రోజు రెండో జాబితాను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ నరేష్.
టీడీపీ బీజేపీ జనసేన పార్టీల ఉమ్మడి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి షెకావత్ హాజరు కానున్నారు. ఉదయం 11 గంటలకు ఈ ఉమ్మడి సమావేశం జరగనుంది. సీట్ల సర్దుబాటు, అభ్యర్థులు ఖరారుపై కసరత్తు చేయనున్నారు. 3 పార్టీల అగ్రనేతల భేటీలో ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి పాల్గొననున్నారు. ఇప్పటికే షెకావత్, పవన్ మధ్య భేటీ జరిగింది. మొత్తం 30 అసెంబ్లీ స్థానాల్లో జనసేన, బీజేపీ ఎక్కడెక్కడ పోటీ చేయాలనే అంశంపై చర్చించారు. పాడేరు, విశాఖ నార్త్, పి గన్నవరం, కాకినాడ అర్బన్, ఉంగుటూరు, కదిరి, మదనపల్లె, కాళహస్తి, కైకులూరు నియోజకవర్గాలలో పోటీ చేస్తామని ప్రతిపాదనను బీజేపీ పెట్టినట్టు సమాచారం. అయితే ప్రతిపాదిత స్థానాల్లో నుంచి 6 స్థానాల్లో బీజేపీ పోటీ చేసే అవకాశం ఉంది. ఎవరెవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలనే అభిప్రాయానికి బీజేపీ, జనసేన వచ్చినట్లు తెలుస్తుంది. అయితే ఇవాళ చంద్రబాబుతో భేటీలో సీట్ల సర్దుబాటుపై షెకావత్, పవన్ కళ్యాణ్ చర్చించనున్నారు. ఇవాళ లేదా రేపు సీట్ల సర్దుబాటు